వాకింగ్ అంటే అందరూ కామన్గా చేసేదే. అయితే ఈ వాకింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ట్రెడిషనల్ వాకింగ్ కంటే మంచి రిజల్ట్స్ వస్తాయట. దీన్నే జపనీస్ వాకింగ్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అని పిలుస్తారు. కొద్దిసేపు స్పీడ్గా నడవడం, కొద్దిసేపు స్లో వాకింగ్. ఇలా వేగవంతంగా మళ్ళీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్ నియంత్రణను అందిస్తుందట. ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నామని బాధపడే వారికి ఇది ఎంతో మేలు. అన్ని వయసుల వారికి కాదు, వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్ చేయొచ్చట. జపనీయులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు. ఇంటర్వెల్ వాకింగ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి, బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కండరాలను బలోపేతం చేస్తుంది. ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలుంటాయట. తొలుత 3 నిమిషాలు సాధారణ వేగంతో నడిచి ఆ తర్వాత మరో 3 నిమిషాలు వేగంగా నడవాలట. మళ్ళీ బ్రేక్ ఇచ్చి స్లోగా ఇలా కనీసం 3 నుంచి 5 సెట్ల చొప్పున చేయాలి. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలి. అది కూడా మన బాడీ తత్వానికి అనుగుణంగా చేయాలట. ముఖ్యంగా కంఫర్టబుల్ షూస్ ధరించాలి. ఒకవేళ ఈ వాకింగ్ చేసే క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలా మటుకు దీన్ని ఫిట్నెస్ నిపుణుల సమక్షంలో ప్రయత్నించడం మంచిదని అంటున్నారు.